సో 'పుష్ప ది రైజ్' నుంచి మనకి ఐటెమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. సో 'కిసిక్'. సో ఈ సాంగ్ మనకి అన్ని లాంగ్వేజెస్లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారు చెన్నైలో ఈవెంట్తో. అండ్ ఈ సాంగ్ మనం చూసినట్లయితే 'పుష్ప 1'తో కంపేర్ చేసుకొని అందరూ అయితే ఈ సాంగ్ని చూస్తున్నారు. సో ఎప్పుడైతే మనకి 'పుష్ప 1' ఒక స్టాండర్డ్స్ అయితే ఇచ్చింది డిఎస్పి గారి మ్యూజిక్తో, ఆ సాంగ్స్ అన్నీ ఒక లెవెల్లో ఉండేవి. సో మెజారిటీ పీపుల్ ఏంటంటే ప్రతి సాంగ్ని 'పుష్ప 1'తో కంపేర్ చేసి చూస్తున్నారు. 'పుష్ప 1'తో కంపేర్ చేసినప్పుడైతే మనకి 'పుష్ప 2'లో ఉన్న సాంగ్స్ అంత హై లెవెల్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వట్లేదు. స్టిల్ సాంగ్స్ బాగాలేవని అయితే మాత్రం ఎక్కడ చెప్పలేము, ఎందుకంటే సాంగ్స్ అయితే బాగున్నాయి. బట్ ప్రతిదాన్ని 'పుష్ప 1'తో కంపేర్ చేయడం వల్ల మనకి ఇక్కడ 'పుష్ప 2'లో సాంగ్స్ అయితే మాత్రం కొంచెం తక్కినట్లుగానే అనిపిస్తున్నాయి. అండ్ ప్రజెంట్ మనకి 'కిసిక్' సాంగ్ వచ్చింది కదా. సో మనకి అది 'ఊ అంటావా మా' సాంగ్లో సమంత వేసిన స్టెప్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ శ్రీలీల అంత రేంజ్లో చేయలేకపోయింది అని అయితే మనకి కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సమంతకున్న ఎక్స్పీరియన్స్ వేరు. సో సమంత అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, తను ఈజీగా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే తను ఈజీగా ఎక్స్ప్రెషన్స్ని కానీ డ్యాన్స్ మూమెంట్స్ని కానీ చేయగలదు. సో శ్రీలీలాగా అంత ఎక్స్పీరియన్స్ కానీ ఏం లేదు. సో తను కొంచెం ఆ రేంజ్లో డౌన్ అయినట్లయితే మనకి కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో నార్మల్గానే దేవిశ్రీ ప్రసాద్ గారి ఐటెమ్ సాంగ్స్ అంటే స్టార్టింగ్లో కొంచెం డల్ అయినా సరే తర్వాత ఈజీగా పాపులర్ అయిపోతాయి. సో ఈవెన్ 'ఊ అంటావా మామ' కూడా స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడు చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. ఆ లిరిక్స్కి కానీ ఆ స్టెప్స్కి కానీ చాలా వచ్చాయి. బట్ స్టిల్ స్లోగా అదైతే చార్ట్ బస్టర్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మనకి 'కిసిక్' సాంగ్కి దెబ్బలు పడతాయనే హుక్ వర్డ్ని అయితే వాడారు. సో ఈ సాంగ్ మనకి తెలుగు ఏమో కానీ హిందీ వెర్షన్ అయితే మాత్రం ఆల్రెడీ చాలా వైరల్గా ఉంది. ఎందుకంటే ఇందులో 'తప్పడు మారుంగి సాలా' అంటూ మనకి సాంగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇందులో మనకి హిందీలో ఏవైతే వర్డ్స్ వాడారో అవన్నీ కూడా చాలా క్యాచీగా అనిపిస్తున్నాయి. అండ్ దేవిశ్రీ పాత్ర అంటే మనకి బీట్కి మనకి తేడా రాదు కదా. సో ఆ బీట్ కానీ హిందీలో వాడిన వర్డ్స్ కానీ చాలా క్యాచీగా ఉన్నాయి. సో హిందీలో అయితే మాత్రం ఈ పాట మనకి ట్రెండింగ్లో వెళ్తుంది. సో హిందీ ఆడియన్స్ అయితే ఆల్రెడీ దీని మీద రీల్స్తో కంటిన్యూస్గా మనకి ఊపైతే ఊపేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఈవెన్ 'పుష్ప' మూవీని కూడా మనకి తెలుగులో కంటే హిందీలోనే బాగా చూశారు. సో 'పుష్పలో' మనకి హిందీ ఆడియన్స్కి అందుకే చాలా బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ సాంగ్ కూడా హిందీలో కనెక్ట్ అవ్వడం అంటే మళ్ళీ అక్కడికే వెళ్తుంది మొత్తం. సో బాలీవుడ్లో ఇలాంటి ఊపున్న మాస్ సాంగ్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో అక్కడి జనం ఒక్కసారిగా ఈ మాస్ ఐటమ్ సాంగ్ని చూసి ఊగిపోతున్నారనమాట. సో మీకు ఎలా అనిపించింది సాంగ్? కమెంట్ అయితే చేయండి.